ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వన్ గాడ్ వన్ వే ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు అంశం ఏంటంటే తప్పుడు ఆరాధన చేస్తున్న క్రీస్తు విరోధులు. తప్పుడు ఆరాధన చేస్తున్న క్రీస్తు విరోధులు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ జీవితాలలో ఆరాధన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన అంటే దేవుని ఘనపరచుట, స్తుతించుట, దేవునితో సహవాసం చేయుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ఔన్నత్యాన్ని మహింపరచుటని ఆరాధన అంటారు. ఈ ఆరాధన అనేది వాక్యానుసారంగా చేయాలి. అనగా క్రొత్త నిబంధన చట్టానికి ఎవరైతే పారిభాగస్తులయ్యారో క్రీస్తు ద్వారా, క్రీస్తుతో సహపౌరసత్వం అయ్యారో, క్రీస్తుతో సహదాసులయ్యారో, క్రీస్తు ద్వారా దేవునికి కుమారులు ఎవరైతే అయ్యారో వారు దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అనగా వాక్యానుసారముగా చేయాలి. మానవ అభిప్రాయంతో చేయకూడదు, మానవుల ఆలోచనతో చేయకూడదు. ఎవరో సంఘ పెద్దలు చెప్పారనో, లేకపోతే ఎవరో నాకు ఆత్మీయ చెప్పింది కూడా నడిపించానని, ఇలా చేస్తున్నానని చెప్పితే అలాంటి ఆరాధన సరైనది కాదు. కాబట్టి ఆరాధన అనేది దేవుడు వాక్యం ద్వారా ఏదైతే చెప్పాడో ఆ ఆరాధన మాత్రమే చేయాలి. కాబట్టి ఈ ఆరాధన అనేది ఒక దేవుని నమ్మినటువంటి విశ్వాసికి, అనగా భక్తుడికి, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ ఆరాధన జరగాలి. ఈ ఆరాధన కూడా దేవుడు చెప్పిన విధంగా చేయాలి. కానీ ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులు తప్పుడు ఆరాధన నేర్పిస్తూ అనేక మంది నరకపాత్రులుగా చేర్చున్నారు. అందులో కొన్ని విషయాలు నేను చెప్పాలని ఉదయకాలం ముందు ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఆరాధన ఎలా చేయాలనే విషయము మనం నేర్చుకుందాం. ఎలాంటి ఆరాధనలు ఇప్పుడు లోకంలో ఉన్నాయనే విషయం కూడా మనం నేర్చుకుందాం. ఈరోజు 4 ఆరాధనలు ప్రధానంగా మనం చూస్తున్నాం. 4 ఆరాధన. ప్రప్రథంగా అజ్ఞానమైన ఆరాధన. అజ్ఞానమైన ఆరాధన అంటే తెలియబడని ఆరాధన. అంటే ఎలాగ చెయ్యాలో తెలియదు. ఆ ఆరాధన అజ్ఞానం. అంటే జ్ఞానము దైవ జ్ఞానము లేకుండా అజ్ఞానంతో చేసే ఆరాధనని తెలియబడని ఆరాధన అంటారు. రెండవ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. అంటే దేవుడు దాన్ని అసలు చూడడు, పట్టించుకోడు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా చేసే ఆరాధనని వ్యర్థారాధన అంటారు. మూడవది స్వేచ్ఛారాధన. స్వేచ్ఛ అంటే ఇది కూడా ఈ కొలలో చెందిందే. స్వేచ్ఛ అంటే ఎవరు ఏది చెప్పితే అది చేసేది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేదాన్ని స్వేచ్ఛారాధన అంటారు. నాలుగవది సత్యారాధన. సత్యారాధన అంటే దైవము యేసుక్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా ఏం చెప్పాడో అది మాత్రమే చేసే ఆరాధన. అంటే వాక్యానుసారంగా చేసే ఆరాధన సత్యారాధన. మొదటగా మనం తెలియబడిన ఆరాధన అంటే అజ్ఞానమైన ఆరాధన గురించి మనం నేర్చుకుందాం. వాక్యానుసారంగా బైబిల్ని చూసి మాత్రమే ఈ ప్రసంగాలు వినవలసిందిగా ప్రభువు పేట మనవే. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నీకు పరిచయపరచుచున్నాను అన్నాడు. ఈ పౌలు గారు ఒక ఊరికి వెళ్ళారట. ఊరికి వెళ్ళినప్పుడు ఒక విగ్రహం ఒకటి పెట్టారట. ఆ విగ్రహానికి ఒక పేరు కానీ ఏం లేదు, కానీ కింద ఏం రాసిందంటే తెలియబడని దేవుడు. ఈరోజు దైవం యొక్క రూపము తెలియదు, దేవుని పేరు తెలియదు, దేవుని పోలిక తెలియదు, దేవుని అలా ఆరాధించాల ప్రజలు లోకంలో విగ్రహారాధన చేసే ప్రజలు కోట్ల మంది ఉన్నారు. తెలియబడిన దేవుడికి అంటే అజ్ఞానమైన ఆరాధన, తెలియబడని ఆరాధన.
ఎవరికి చేయాలో తెలియదు. ఇప్పుడు కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు చాలామంది ఇప్పటికి యేసు ప్రభు కాని ఫోటోలను, యేసు ప్రభు కాని ప్రతిమలను అంటే బొమ్మలను, మరియమ్మ గారి బొమ్మలను, యేసేపు గారి బొమ్మలకి ఇప్పటికి పూజిస్తారు. చాలా ఇళ్లలో కూడా ఈ ఫొటోస్ ఉంటాయి. అవి అసలు యేసుక్రీస్తుకు సంబంధించిన బొమ్మలే కావు. ఒకవేళ యేసుక్రీస్తు బొమ్మలు ఒకవేళ ఉన్నా సరే అది తెలియబడిన ఆరాధన. అంటే దేవుడు ఎవరిని ఆరాధించమన్నాడో తెలియకుండా నువ్వు చేశావు విగ్రహారాధన. ఎక్కువగా ఈ బ్యాచ్ అంతా కూడా ఆర్సీఎంలు ఎక్కువగా కనబడతారు. రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీ వాళ్ళు ఎక్కువగా ఈ బొమ్మలను పూజిస్తారు. అంటే ఎవరిని పూజిస్తున్నామో తెలియకుండా, ఎవరిని ఆరాధిస్తున్నామో తెలియకుండా చేసే ఆరాధన అది తెలియదు. కాబట్టి ప్రతిమలకు మొక్కుతూ ఇదిగో ఇదే యేసు ప్రభు, ఇదిగా ఆమె తల్లి అని కొన్ని రూపాలను ఏర్పాటు చేసుకొని చేసే ఆరాధన తెలియబడని ఆరాధన. రెండవ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధన అంటే దీని అర్థము వేషాలతో కూడిన ఆరాధన. వేషాలు అంటే వేషం వేస్తాడు, వేషానికి తగ్గట్టు ఆ వేషం వేస్తే వెళ్ళిన కాళ్ళు ముక్తుంటారు. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-9 వచనాలు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహలు పిలిచి మీరు విని గ్రహించుడి అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారంటే వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. అంటే మనుషులు కల్పించిన పద్ధతి. వేషధారులు అంటే వేషాలు వేస్తూ ఉంటారు. ఉదాహరణకి దేవుడు కాని ఒక రూపాన్ని, ఆ రూపాన్ని తయారు చేసుకొని వేషం వేసుకొని సినిమా యాక్టర్లు ఎలాగైతే కలెక్టర్లుగా, పోలీసులుగా, దొంగలుగా, రౌడీలుగా, డాన్లుగా వేస్తుంటారో, ఆ పాత్రలకు తగ్గట్టు నటించి జనంలా మెప్పు చేస్తుంటారో, వీరు కూడా అలాంటి వేషాలు వేస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈస్టర్ వచ్చిందనుకోండి, ఆ పలానా చర్చోలు ఇక్కడ సోంపేటలో బాప్తీస్ సంఘం అని ఉంటాం, అక్కడ అబ్రహం గారు ఒక ఆయన ఉంటారు. ఆయన ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక పడుచువాడిని తీసుకొచ్చి ఆడికి యేసుప్రభు ఒక అంగినేసి, ఒక కొండవ వేసి, ఏదో కిరీటం బొమ్మది పెట్టి ఊరంతా ఊరేగిస్తుంటే ఆ చుట్టూలందరూ ఏసయ్య, అమ్మమ్మ ఏసయ్యో అంటుంటారు. ఆ పక్కలందరూ ముక్కుతుంటారు అన్నమాట, ఇలాగ అంటుంటారు. ఇది ఏం ఆరాధన? వేషధారణ. వేషధారులారా, ఈ ప్రజలు తమ పదవులతో నన్ను గణపరచు కానీ హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతి. ఇది ఎవరి పద్ధతి? మనిషి కనిపెట్టాడు ఈ పద్ధతి. కొంతమంది దేవదూతల్లాగా వేషాలు వేస్తుంటారు, వాళ్ళకి సాగిలు పడుతుంటారు. మరియమ్మ గారిలాగా బట్ట వేసుకుంటుంది ఆ చర్చిలో ఉన్న స్త్రీ, మిగతా అందరూ తన కాలు మొక్కుతుంటారు. వేషాలు కానీ మనుషులు కల్పించిన పద్ధతి. అంతేకాదు మనం మిగతా కమ్యూనిటీలో చూస్తే వాళ్ళు కూడా ఇదే పని చేస్తుంటారు. వాళ్ళు ఏదో ఒక వేషాలు వేస్తారు ఆ ఫెస్టివల్స్ రోజు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు, మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఏదో ఒక ఉత్సవాలు చేసినప్పుడు వారికి సంబంధించినటువంటి వారు దేవుల్ని అలా వేషాలు వేసుకొని వారు ముందుకు వెళ్తుంటే ఈ భక్తులు వారి పాతలు కలుగుతూ ఉంటాయి. ఇది ఏ ఆరాధన అన్నాడనంటే వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన అంటే వేషాలతో వేసినటువంటి ఆరాధన. మనుషులు వేషాలు వేసుకుంటారు, వాళ్ళు దైవములుగా కనపరుచుకుంటుంటారు. వాళ్ళు నడిచినప్పుడు వారు పాదాల మొక్కడము, ఇలా నమస్కారం పెట్టడము, ఏడము, ఆ పక్క నుండి ఇలాగా కన్నడంతో కూడి యాక్టింగ్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ బొమ్మలు కూడాను చాలామంది క్రైస్తవుల మధ్య చెప్పుకునే గృహాల్లో ఈ బొమ్మలు ఎక్కువగా అధికంగా ఉంటాయి. వాటిని చూస్తూ అయ్యో నా యేసయ్య ఇలాగా అని అంటుంటూ ఉంటారు. వాస్తవానికి అది యేసుప్రభు బొమ్మలే కావు అని సంగతులు గమనించాలి. మూడోది స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన అంటే డీజే ఆరాధన. స్వేచ్ఛారాధన అంటే కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-23 వచ్చినాయి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-23 వచ్చినాయి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే
లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. రుచి కూడా వద్దు, ముట్టవద్దు. రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు మీరు క్షమించండి, మళ్ళీ చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2:22-23 వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొని చేట నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అన్నాడు. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే ఈ స్వేచ్ఛారాధనకి డప్పులు కొట్టి దేవుణ్ణి పిలుస్తారు. యాక్షన్, ఒక డైరెక్టర్ సినిమాకి యాక్షన్ అని చెప్పినట్టు యాక్షన్ అనగానే ఇదిగో సిద్ధపాటు అంటే అవతలోడు దెబ్బ వాయించగానే ఇక్కడ చర్చి సభ్యులందరూ కూడా క్షమించండి, సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా లేచి రెబా రెబా బరా 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 అని ఈ శబ్దం ఎంత డీజే కొడతామంటే వీడంతా స్పీడ్గా హైలైట్గా దబా 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 కొడుతుంటే హా రెబా రెబా అని వచ్చిన తర్వాత ఇది కొట్టము స్పీడ్ తగ్గిపోద్ది. ఎంత కొడతాడు ఈ డ్రమ్తో దబా దబా అని. ఎప్పుడైతే ఇది కొట్టం ఆపేస్తాడో ఇక్కడ ఉన్నటువంటి జంపింగ్ కూడా ఆత్మంతా కూడా అయిపోద్ది. అంటే పరిశుద్ధాత్ముడు డప్పు కొడితే వస్తున్నాడు, ఈ పరిశుద్ధాత్ముడు మళ్ళీ డప్పు కొట్టగానే ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని అయిపోతాడు. పెట్టి కొంచెం విడిచి తీసుకెళ్ళి. కాబట్టి ఇదేంటంటే స్వేచ్ఛారాధన, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే పని. అలాగే వాటిని కొన్ని ఏమంటారంటే ఇవి ముట్టకూడదు, అవి కొంచెం నేనన్నా 2 ముట్టుతాను టేక్ వీళ్ళు కమ్ అయ్యా. కాబట్టి ఈ స్వేచ్ఛారాధన అనేది ఇది దైవం చెప్పింది కాదు. అలాగే కొన్ని విధులు అంటే దేహశిక్ష. ఇదిగో శరీరాన్ని మనం బాగా నలగొట్టుకోవాలి, లేకపోతే దాన్ని పొడుచుకోవాలి, గాయపరుచుకోవాలి అని ఇలాగ ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకొచ్చే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నము చేసే ఆరాధనని స్వేచ్ఛారాధన అంటారు. అలాగే 4వదిగా చూస్తే సత్యారాధన. సత్య అంటే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన పిల్లలు, తన ప్రజలు, తన భక్తులు కోరుకునే ఆరాధనని సత్యారాధన అంటారు. యోహాను సువార్త 4:23-24 వచ్చాడు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనే తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అన్నాడు. నీవు ఆత్మయ్య ఉన్నావు, దేవుని పోలికలో నిర్మాణము చేయబడిన నీవు. దేవుని ఆత్మ నీలో ఉంది. ఆ పోలికల ఆత్మతో దైవాన్ని ఆరాధించాలంటే వాక్యానుసారముగా ఉండాలి. నీ తెలియబడిన ఆరాధన చేయకూడదు, స్వేచ్ఛారాధన చేయకూడదు, వ్యర్థమైన ఆరాధన చేయకూడదు, సత్యారాధన మాత్రమే చేయాలి. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అన్నాడు. కాబట్టి అజ్ఞానమైన ఆరాధన కానీ, వ్యర్థమైన ఆరాధన కానీ, స్వేచ్ఛారాధన కానీ ఈ 3 వాక్యానుసారము కావు. ఇవి మనుష్యుల మధ్యలో నుండి పుట్టినవి, మానవుల ఆలోచనలు పుట్టినవి, సాతాను భ్రమపరిచే ఆలోచనలు పుట్టినవి, సాతాను ఏజెంట్లు చేసేవారు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతులతో దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఆరాధాన్ని, దైవాన్ని స్వీకరించడానికి సంగతి మీరు తెల్లగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యర్థము అంటే చప్పట్లతో చేసే ఆరాధన దేవుడు స్వీకరించడు, వాయిద్యాలతో చేసిన ఆరాధన స్వీకరించడు. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా ఆరాధన కోరుకున్న దేవుడు తపట్లకును వాయిద్యాలను నిషేధించడం సంగతి
దేవుని భక్తులు గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. క్రొత్త నిబంధనలో ఈ రెండు కూడా లేవు. కానీ పాత నిబంధనలో ఖచ్చితంగా ఇశ్రాయేళ్ళు వాళ్ళు వాయిద్యాలు వాయించాలి. ఎందుకు వాయించాలి? అది వారికి దేవుడు ఇచ్చినటువంటి సంగతులు, ఖచ్చితంగా వాళ్ళు ఆరాధించాలి. కానీ కొత్త నిబంధనలో మాత్రము వాయిద్య సంగీతము నిషిద్ధం. డీజే ఆరాధనకు అసలు అవకాశమే లేదు, చప్పట్లకు అసలు అవకాశమే కావులేదు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధన చట్టానికి సంబంధించిన వారం కానీ పాత నిబంధన చట్టానికి సంబంధించిన వారు కానీ చాలామంది నన్ను అడుగుతుంటారు, అయితే మరి పాత నిబంధన చింపేయమంటారా? పాత నిబంధన చింపమని నేను అనలేదు, దేవుడు చెప్పలేదు. పాత నిబంధన అనేది దేనికి దేవుడు ఇచ్చాడంటే చరిత్ర తెలుసుకోవడానికి. నాటి భక్తులతో దేవుడు ఎలాగా తన నిబంధన నెరవేర్చుకున్నాడు, తన నిబంధనలో ఉన్న వ్యక్తులు పాపం చేసి ఎలాంటి శిక్ష విధించాడు, యేసుక్రీస్తు రాకడా మూలాలు ఏంటి, ఇవన్నీ ప్రాథమికంగా ఆ హిస్టరికల్ డాక్యుమెంట్ చదవకపోతే మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కొత్త నిబంధన చట్టానికి చెందిన వారు మాత్రం వాయిద్యాలు వాయించాల్సిన అవసరం లేదు అని ఎక్కడ కూడా వాయిద్య సంగీతం ఉపయోగించినట్టు ఆది క్రైస్తవ సంఘంలో కానీ అపోస్తల బోధనలో కానీ యేసుక్రీస్తు బోధనలో కూడా మనకు ఒక వచనం కూడా కనబడదు. కేవలం గాత్ర సంగీతమే దేవుడు కోరుకున్నట్టు మనకు కనబడుతుంది. కాబట్టి దయతో మీరు గమనించాల్సిందిగా ప్రభు పేరున మీకు మనం చేస్తూ ఉన్నాను. అలాగే రెండవది హల్లెలూయా. ఈ హల్లెలూయా 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 అని ఊరి మీద అరుస్తూ ఉంటారు. ఈ హల్లెలూయా అనే పదము ఎక్కడ కూడా బైబిల్లో కనబడదు. కేవలము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం అనుకుంటాను నేను, 19-17వ అధ్యాయంలో కింద చిన్న ఫ్లుట్ నోట్లో కనబడుతుంది హల్లెలూయా అని. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించుడి, దేవుని స్తుతించుడు అని అర్థం. కాబట్టి స్తుతించండి స్తుతించండి మన ఇద్దరం అంటే ఎవరిని స్తుతించినట్టు? అది కాదు, అది లేఖనాధారం లేదు. ఎక్కడ కూడా హల్లెలూయా అనే పదము యేసుక్రీస్తు ప్రభు కానీ ఆది క్రైస్తవ సంఘము కానీ అపోస్తుల బోధన కూడా ఎక్కడ కూడా మనకు కనబడదు. కాబట్టి వాయిద్యం వాయించినట్టు కానీ తపట్లు కట్టినట్టు కానీ లేఖనాధారం లేదు. అలాగే హల్లెలూయా అనే పదము కూడా ముమ్మాడులు ఉచ్చరించడం ఎక్కడ లేదు. ఇది క్రీస్తు విరోధులు వారి సాతాను కట్టిన సంఘంలో ఇది ప్రత్యేకంగా ఉంచింది. దీన్ని విశ్వసించవలసిన అవసరం లేదని ప్రభు పేరు మనవి. ఒకటి చెప్తాను, ఏది మనము ఏది చెయ్యాలన్నా సరే మనకి ఎవిడెన్స్ గ్రంథం ద్వారా కావాలి తప్ప మనిషి ఆలోచన బట్టి ఏ ఆజ్ఞ కూడా మనం చేయవలసిన అవసరమే లేదు. ఆ వ్యక్తితో సావాసం చేయవలసిన అవసరం అంతకంటే లేదు. అలాగే మూడవదిగా చూస్తే దశమ భాగాలు. ఈ దశమ భాగాలన్నీ కూడాను క్రొత్త నిబంధన చట్టానికి సంబంధించినవి. ఈ దశమ భాగములు అనేవి కేవలము పాత నిబంధన చట్టంలో ఉన్న వ్యక్తికి మాత్రమే సంబంధించినవి. అది దేవుడు వారికి ఇశ్రాయేల్ కంపల్సరీ ఇమ్మన్నాడు 10%. అందులో ఏ డౌట్ లేదు. క్రొత్త నిబంధనలో అసలు 10% అనే మాట ఎక్కడ కూడా ఉండదు. రెండోది మీరు పత్రిక గమనిస్తే క్రొత్త నిబంధన చట్టంలో కానుక ఎలా ఇవ్వమంటే వర్ధిల్లు కొలది ఏమన్నాడు అంటే అన్లిమిటెడ్, నువ్వు ఎంత అనుకుంటున్నావో అంతే ఇవ్వన్నాడు. అంటే వర్ధిల్లు కొలది దేవుడు నీకు దీవించిన కొలది ఏమన్నాడు తప్ప దాన్ని డిమాండ్ చేయలేదు, కమాండ్ చేయలేదు. ఎంత ఇయ్యని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. కానీ పిసినితనముగా వేద్దని మాత్రం మస్ట్గా చెప్పినట్టు మన క్రొత్త నిబంధన ఆధారం ఉంది. వీడైతే ఆల్రెడీ మనకోడు 1 వేలో కానుకలు ఎంత వేయాలి, ఎలా వేయాలి, ఆ కానుకలు ఎత్తబడిన కానుకలు ఏం చేయాలనే వీడియో కూడా ఈ 1 God 1 Way ఛానల్ మన ఛానల్లో ఉంది. మీరు వీలైతే ఆ వీడియోని వీక్షించవలసిందిగా మీకు ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. అలాగే 4వది సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ సాక్ష్యాలు అనేవి చెత్త, దేనికి పనికిరావు. యేసు ప్రభు సాక్ష్యం మాత్రమే చెల్లుతుంది. ఆయన దేవుడిని చూశాడు, దేవుడు యేసు ప్రభుని చూశాడు, వీరి సాక్ష్యమే నిజం. కానీ మన సాక్ష్యాలు ఏవి కూడా పనికిరావు. ఈ మేలులు, దేవుడి మేలులు మనం ఇతరులకు చెప్పొచ్చు, కానీ సాక్ష్యాలు అనేవి ఎక్కడ లేవు. సాక్ష్యాలు చెప్పినట్టు ఎక్కడ కూడా గ్రంథాధారము లేదు. అలాగే ప్రభురాత్రి భోజనము ప్రతి ఆదివారం చేయాలని కమిట్మెంట్ ఉంది. ప్రతి ఆదివారం కూడా ప్రభు భోజనాన్ని మనం భుజించాలి. ఎందుకు భుజించాలంటే యేసుక్రీస్తు యొక్క మరణమును ప్రచురించమని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనాల్లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందితిని, ప్రభుని యేసు తను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీరు కోగలిగిన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చెడుని చెప్పాను. యేసు ప్రభుని జ్ఞాపకము ఆదివారము ఆరాధనలో అదొక భాగం.
ఖచ్చితంగా మనుషులందరూ కూడా అక్కడికి వచ్చిన వారు క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించుకొని వాటిని స్వీకరించి పాప క్షమాపణ నిమిత్తం పూజించాలి. కానీ చాలామంది వారికి అప్పచెప్పినటువంటి సంఘాలు మొదటి నెల ఇస్తూ ఉంటారు, లేదా చివరి నెల ఇస్తుంటారు, కొంతమంది శనివారం ఇస్తూ ఉంటారు. అసలు అది చల్లదు. ఆ విషయంలో డెబిట్కి దీనికైనా నేను రెడీ, అది చల్లదు. ఆదివారం అలా ఇచ్చినట్లయితే మరి కానుకలు ఎందుకు ఎత్తుతున్నావు? కానుకలు కూడా ఎత్తకూడదు కదా. అంటే డబ్బులు కావాలి కానీ ప్రభు మరణాన్ని మాత్రం ప్రయత్నించుకో. కాబట్టి వాళ్ళంతా ఫేక్ పాస్టర్స్, వారిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దయతో మీరు గమనించండి. కాబట్టి వ్యర్థారాధనలు, స్వేచ్ఛారాధనలు, తెలియబడిన ఆరాధనలు చేసేవారు చాలామంది ఉన్నారు. అట్టి వారితో మీరు తస్మత్ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళంతా కూడా క్రీస్తు విరోధులు. లేఖనాలు పరిపూర్ణంగా తెలియకుండా కేవలం బ్రహ్మపరిచే ఆత్మ ద్వారా వారు దైవ సేవకులుగా లోకంలో చలామణి అవుతూ ఇప్పటికే క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అట్టి వారికి నాశనము కుడికొద్దు నిద్రపోదు. అలాంటి వారితో మీరు సావాసం చేయొద్దు. మీ చుట్టుపక్కల ప్రాంతంలో క్రీస్తు సంఘాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అక్కడ దైవజనులు, దేవుడు ఏర్పాటు చేసిన దైవజనులు వారు బైబిల్ని క్షుణ్ణంగా అక్షరము విపులంగా వివరంగా చెప్తారు. వాళ్ళ దగ్గర నేర్చుకోండి. డబ్బు కోసం, గుర్తు కోసం వచ్చేవాడు, మాయమాటలు చెప్పేవాడు, తీపి కబుర్లు చెప్పేవాడితో మీరు సావాసం చేయకండి. వారు నాశనం అవడమే కాక వారి కుటుంబ సభ్యులతో నాశనం అవ్వదు కదా, మిమ్మల్ని కూడా నాశనం చేస్తారు. కాబట్టి దేవుడు చెప్పిన ఆరాధన చేయండి. అది దేవునికి ప్రీతికరమైనది. ఆరాధన అంటే ఇప్పుడు కూడా చాలామందికి అర్థం తెలియదు. ఆరాధన అంటే దేవుని ఘనపరచుట, స్తుతించుట, దేవుని ఔన్నత్యాన్ని ప్రశంసించుట, ఆయన్ని ప్రేమించుట. కాబట్టి ఆయన్ని గొప్ప చేయడం అనేది ఆరాధనలో భాగం. ఆరాధన అంటే తపట్లు కొట్టడం కాదు, వాయిద్యులు వాయించడం కాదు, గెంతులడం కాదు, రెబరబా బరబని దెయ్యం భాష మాట్లాడడం కాదు. అటువంటి ఆరాధన కానే కాదు. దయతో మీరు గమనించండి, గ్రహించమని వాక్యానుసారంగా సరిచేసుకొని దేవునికి ఇష్టమైన బతకమని. పాస్టర్లకి, సేవకులకి, బోధకులకి ఇష్టమైన వరకు బతకడం కాదు. దేవునికి ఇష్టవరకే బతకండి, ప్రభువుకి ఇష్టమైన బతకండి. వారే మీకు నిత్యజీవం ఇచ్చేది తప్ప లోకంలో మనుషులు కాదు, నేను కాదు. అయితే మీరు గమనించి సరిచేసుకుంటారు. మీ అందరికీ ఒకటి వందనాలు తెలియజేస్తూ ఈ వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మీ అందరికీ